నమస్తే వెల్కమ్ టు మెట్రో టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెటా పాలసీ హెడ్ కు కేంద్రం నోటీసులు, మోదీ వీడియో తొలగింపుకు వివరణ. సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో కీలక మార్పు, టీ ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ అందించాలన్న శ్రీధర్ బాబు. బాపట్ల నియోజకవర్గంలో టీడీపీకి షాక్, వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు. డీఎస్సీపై సీబీఐ విచారణకు నిరాకరణ, ఏపీ హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి పిల్ దాఖలు. శ్రీశైలానికి ముంచెత్తుతున్న వరద, శరవేగంగా పెరుగుతున్న నీటి మట్టం. ఇక డీటెయిల్స్ చూద్దాం. ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఆర్ఎస్ఎస్ బీజేపీల ఆలోచన విధానం దేశ ప్రజాస్వామ్యానికి, సమాఖ్య వ్యవస్థకు ఎంతో ప్రమాదకరమని ఆరోపించారు. భారతదేశం అనేది విభిన్న రాష్ట్రాల సమైక్య అంటూ కొనియాడారు. దేశంలోని ప్రతి రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, భాషలకు ప్రత్యేక విశిష్టత ఉందన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ నిర్దేశించిన భాషకు, చరిత్రకి ప్రాధాన్యత ఇస్తూ ఇతర రాష్ట్రాల భాషలను, సంస్కృతులను తక్కువ చేసి చూస్తోందని ఆరోపించారు. And behind the thinking of his colleagues, and particularly the RSS, is a very dangerous and caustic idea. The idea that this country is not an expression of the many. In the constitution, it's clearly written, India, that is Bharat, is a union of states. A state is an expression of the people of India. When we say Tamil Nadu, we are not just saying empty words. Inside those words is the history of the Tamil people, the language of the Tamil people, the pain, suffering, happiness of the Tamil people. And so the constitution says that every state represents one history, one tradition, one language, one expression of our people. And so every single state has the right to that expression. Every single state must be treated fairly. And when I spoke of consistency, when I said Mr. Vaiko is a consistent politician, the one thing that he has defended all his life is the aspirations, the dreams, the imagination of the Tamil people. And behind the thinking of his colleagues, and particularly the RSS, is a very dangerous and caustic idea. The idea that this country is not an expression of the many. In the constitution, it's clearly written, India, that is Bharat, is a union of states. A state is an expression of the people of India. When we say Tamil Nadu, we are not just saying empty words. Inside those words is the history of the Tamil people, the language of the Tamil people, the pain. తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ 1 నుంచి తప్పనిసరిగా టీ ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. సచివాలయంలో టీ ఫైబర్ అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 1 గడువు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు ఆపరేటర్లకు బిల్లులు చెల్లించవద్దని ఆదేశించారు. టీ ఫైబర్ వాడకం ద్వారా ప్రభుత్వానికి ఏటా 300 నుంచి 400 కోట్ల వరకు ప్రజాధనం ఆదా అవుతుందని వెల్లడించారు. అంతేకాకుండా ఇంటర్నెట్ ద్వారా స్టేట్ డేటా సెంటర్కు అనుసంధానం ఏర్పడి సమాచారానికి పూర్తి డేటా సెక్యూరిటీ లభిస్తుందన్నారు. గత 6 నెలల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా 4,487 ప్రభుత్వ కార్యాలయాలకు టీ ఫైబర్ నెట్వర్క్ కనెక్షన్లు కల్పించినట్లు మంత్రి వెల్లడించారు.
రైతుల ప్రయోజనాలను కాపాడడంతో పాటు ప్రజాధనంతో కొనుగోలు చేసే ప్రతి ధాన్యం గింజకు స్పష్టమైన లెక్క తేల్చడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లు, కస్టమ్ మిల్లింగ్ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ప్రభుత్వానికి చెందిన బియ్యం, ధాన్యం నిల్వలను పక్కదారి పట్టించినా, దుర్వినియోగం చేసినా లేదా సీఎంఆర్ బకాయిలను సకాలంలో చెల్లించకుండా నష్టం కలిగించాలని చూసినా ఎట్టి పరిస్థితులను ఉపేక్షించబోమని గట్టిగా హెచ్చరించారు. ధాన్యం సేకరణ, నిల్వలు, కస్టమ్ మిల్లింగ్, బియ్యం అప్పగింతతో పాటు డిఫాల్టర్ రైస్ మిల్లులపై తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలు, బకాయిల వసూలుపై సోమవారం సాయంత్రం పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వెల్కమ్ బ్యాక్. డిఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, పులివెందుల ఇన్ఛార్జి బీటెక్ రవి అన్నారు. డిఎస్సీలో అక్రమాలు జరిగితే ఆధారాలతో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16,000 ఉద్యోగాలు కల్పించిందని, దీనిని స్వాగతించాలని వైసీపీకి సూచించారు. డిఎస్సీ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని చెప్పారు. ముఖ్యంగా డిఎస్సి మీద ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న మాట చూస్తే అసలు డిఎస్సి ఎగ్జామ్ అయిపోయింది. ఇప్పుడు
దాంట్లో అందరికీ అయిపోయి ఇంటర్వ్యూ అది ఎగ్జామ్ తర్వాత దాంట్లో సెలెక్షన్ చేసి ఆల్రెడీ అందరూ ఉద్యోగాలకు కూడా పోయే పరిస్థితి. ఇప్పుడు అక్కడ సెంట్రల్లో ఏదో జరిగిందని దాన్ని పట్టుకొని అక్కడ అసలు దానికి దీనికి ఇక్కడ పోలిక అనేది ఉందా? అక్కడ నీట్ అనేది పేపర్ లీక్ అయిపోయింది. పేపర్ లీక్ అయిపోయి విద్యార్థులకంతా వచ్చి అదంతా దేశవ్యాప్తంగా కూడా అందరికీ తెలిసిపోయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంటే ఆ పేపర్ లీకేజీని వాస్తవాన్ని ఒప్పుకొని తర్వాత ఆ ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. క్యాన్సిల్ చేసి మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టారు. ముఖ్యంగా డిఎస్సి మీద ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న మాట చూస్తే అసలు డిఎస్సి ఎగ్జామ్ అయిపోయింది. ఇప్పుడు దాంట్లో అందరికీ అయిపోయి ఇంటర్వ్యూ అది ఎగ్జామ్ తర్వాత దాంట్లో సెలెక్షన్ చేసి ఆల్రెడీ అందరూ ఉద్యోగాలకు కూడా పోయే పరిస్థితి. ఇప్పుడు అక్కడ సెంట్రల్లో ఏదో జరిగిందని దాన్ని పట్టుకొని అక్కడ అసలు దానికి దీనికి ఇక్కడ పోలిక అనేది ఉందా? అక్కడ నీట్ అనేది పేపర్ లీక్ అయిపోయింది. పేపర్ లీక్ అయిపోయి విద్యార్థులకంతా వచ్చి అదంతా దేశవ్యాప్తంగా కూడా అందరికీ తెలిసిపోయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంటే ఆ పేపర్ లీకేజీని వాస్తవాన్ని ఒప్పుకొని తర్వాత ఆ ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. క్యాన్సిల్ చేసి మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టారు. ముఖ్యంగా డిఎస్సి మీద ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న మాట చూస్తే అసలు డిఎస్సి ఎగ్జామ్ అయిపోయింది. ఇప్పుడు దాంట్లో అందరికీ అయిపోయి ఇంటర్వ్యూ అది ఎగ్జామ్ తర్వాత దాంట్లో సెలెక్షన్ చేసి ఆల్రెడీ అందరూ ఉద్యోగాలకు కూడా పోయే పరిస్థితి. ఇప్పుడు అక్కడ సెంట్రల్లో ఏదో జరిగిందని దాన్ని పట్టుకొని అక్కడ అసలు దానికి దీనికి ఇక్కడ పోలిక అనేది ఉందా? అక్కడ రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. సీతమ్మపేటలో 22 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా 37వ వార్డు నుంచి పలువురు జనసేనలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 8న ఏజెన్సీ బంద్కు మద్దతుగా అనకాపల్లిలో బైక్ ర్యాలీ నిర్వహించారు. రావికమతం, రోలుగుంట, గొలుగొండ, నాతవరం, కోటపురట్ల, దేవరపల్లి, చీడికాడ, ముడుగల మండలాలలో ఉన్న 262 నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ గ్రామాల్లో 65,000 మంది గిరిజనులు నివసిస్తున్నారని తెలిపారు. వారికి రాజ్యాంగ పరిరక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్టీ సెల్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. కోట్ల రూపాయల బీటీ రోడ్డు పనులు ప్రారంభించి 2 ఏళ్లు గడిచినా పూర్తి కాలేదని ఆరోపించారు. ఏజెన్సీ ఆగస్టు 8వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీలు బంద్ కార్యక్రమానికి ఏజెన్సీ జేఏసీ పిలిపించింది. ఆ బంద్ జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు రావుకత మండలం శివలపాడు పంచాయతీలో ఉన్నటువంటి ఆ జోగింపేట అలాగే కళ్యాణలోవ ఆ గ్రామాల్లో బైకు ర్యాలీతో ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఏజెన్సీలో 1/70ని పకడ్బందీగా అమలు చేయాలని, జియో నెంబరు ప్రకారంగా 100% ఉద్యోగాలు ఏజెన్సీలో ఇవ్వాలని, అలాగే నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలు ఏవైతే 265 గ్రామాలు ఉన్నాయి కూడా షెడ్యూల్ ఏరియాలో చేర్చాలని ఈ సమస్యల మీద రేపు అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ బంద్ నిర్వహిస్తున్నారు. దానికి మద్దతుగా ఈరోజు నాన్ షెడ్యూల్ గిరిజన సంఘం 5వ షెడ్యూల్ సాధన కమిటీ మద్దతు ప్రకటిస్తుంది. ఏజెన్సీ ఆగస్టు 8వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీలు బంద్ కార్యక్రమానికి ఏజెన్సీ జేఏసీ పిలిపించింది. ఆ బంద్ జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు రావుకత మండలం శివలపాడు పంచాయతీలో ఉన్నటువంటి ఆ జోగింపేట అలాగే కళ్యాణలోవ ఆ గ్రామాల్లో బైకు ర్యాలీతో ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఏజెన్సీలో 1/70ని పకడ్బందీగా అమలు చేయాలని, జియో నెంబరు ప్రకారంగా 100% ఉద్యోగాలు ఏజెన్సీలో ఇవ్వాలని,
అలాగే నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలు ఏవైతే 265 గ్రామాలు ఉన్నాయి కూడా. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో RRR కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రోగ్రాం విజయవంతం కావాలంటే ప్రజల సహకారం తప్పనిసరని ఎమ్మెల్యే ఆనందరావు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే వ్యర్థాలను వేరు చేసి మున్సిపాలిటీకి అందించాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని తెలిపారు. పాత బట్టలు, పుస్తకాలు, ప్లాస్టిక్ వంటి పనికిరాని వస్తువులను RRR కేంద్రాలకు అందజేయాలన్నారు. రూల్స్ అని 2026 అని చెప్పని మనకి రావడం జరిగింది. ఆ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్ భాగంగా మనకి ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా వాటిని ఇక్కడ అమలుపరిచే విధంగా వీటిలో భాగంగా ఇక్కడ RRR సెంటర్ అన్నది ప్రతి 123 పురపాలికలలో ఇది ఏర్పాటు చేయాలని చెప్పని ఆదేశించడం జరిగింది. ఆ 123 పురపాలికలలో కూడా RRR అంటే రీయూజ్, రెడ్యూస్ అండ్ రీసైక్లింగ్. అంటే ఏదైనా ఒక వస్తువుని మనం దాన్ని మనకి నిరుపయోగంగా మన ఇళ్లలో కనుక ఉన్న వస్తువు ఏదైతే ఉంటుందో ఆ కాల పరిమితి అయిపోయిన తర్వాత వాటిల్ని ఎవరికైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళ దగ్గరికి కనుక చేర్చగలిగితే అది రీయూజ్గా మారుతుంది. ఎక్కువ మనము చెత్త అనేది ఎక్కడ చూసినా మనకి చెత్తగా అనిపిస్తుంది. ఎక్కడ చూసినా రోడ్డు మీద వెళ్తుంటే ఏదో ప్లాస్టిక్ వస్తువు ఏదో ఒకటి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. అవన్నీ మనం తగ్గించి శుభ్రమైనటువంటి పరిశుభ్రమైనటువంటి అమలాపురాన్ని మనం తయారు చేసుకోవాలా. దానికి ఈ యొక్క RRR అనే ఈ విధానం చాలా గొప్పది. దానికంటే ముందుగా ఈ RRR అనే విధానం ద్వారాగా ఏదైతే రీయూజ్ చేయడానికి, రీసైకిల్ చేయడానికి, తద్వారాగా చెత్తని వేస్ట్ని రెడ్యూస్ చేయడానికి సర్పంచులు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా తానూరు ఎంపీడీఓ ఆఫీసులో మండల ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అధికారులు, సర్పంచులు కలిసి పనిచేస్తే సంక్షేమ ఫలాలు అందడంతో పాటు గ్రామ అభివృద్ధి జరుగుతుందన్నారు. సమావేశంలో లేవనెత్తిన అంశాలను 45 రోజుల్లో పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. మన విలేజ్లో ఏం సమస్యలు ఉన్నాయి, ఈ 45 రోజుల్లో సెకండ్ మీటింగ్ అప్పుడు అన్ని రెక్టిఫై చేసుకోవాలా, అన్ని విలేజ్ సమస్యలు పూర్తి చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఎంపీడీ గారు కూడా మీరు డీటెయిల్గా రాసుకోండి. నెక్స్ట్ మీటింగ్ లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ పూర్తి చేయాలని ప్రభుత్వం తరఫున చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ శాఖల గురించి ఇప్పుడు మనకు అత్యవసరమైన శాఖలు అంటే వ్యవసాయ శాఖ ఇప్పుడు మనకు యూరియా కావాలా, డిఏపి కావాలా, కాంప్లెక్స్ కావాలా, అవి ఎక్కడెక్కడ మనకు సప్లై లేదు. మన విలేజ్లో ఏం సమస్యలు ఉన్నాయి, వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ విమర్శించారు. పోలవరం, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులను వేగవంతం చేస్తోందని తెలిపారు. జీవీఎంసీ ఎన్నికల్లో కూటమిగానే పోటీ చేస్తామని అన్నారు. జనసేన బలంగా ఉన్న ప్రాంతాల్లో పోటీ చేస్తామని చెప్పారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్దు అంటానే వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. మీరు వాళ్ళ నాయకులు స్టేట్మెంట్ చూసి ఉండొచ్చు. అక్కడికి వెళ్తే పెళ్ళిళ్ళు అవ్వు, ఎయిర్పోర్ట్లు వద్దు, ఇక్కడే ఉండాలా, ఇవన్నీ చెప్తున్నప్పుడు మరి ఎయిర్పోర్ట్ వాళ్ళు ఎలాగా చేశారు? 5 సంవత్సరాల అవకాశం ఇస్తే దేవుడు ఆ ఎయిర్పోర్ట్ని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? మీరు చేస్తే ఎందుకు ఓపెన్ చేయలేకపోయారు? సో ఇవన్నీ కూడా దేవుడు అవకాశం ఇచ్చినా కూడా ఈ రాష్ట్రంలో ఆయన బిజినెస్ చేసుకున్నారు తప్ప ఒక ఎలుగొండ ప్రాజెక్టు కానీ, విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, విశాఖపట్నంలో
ఫైనాన్షియల్ క్యాపిటల్ అని ఒక చిన్న బిల్డింగ్ కానీ, అమరావతిలో చిన్న బిల్డింగ్ కానీ, లేకపోతే కర్నూలులో చిన్న బిల్డింగ్ కానీ ఎక్కడైనా 5 సంవత్సరాలు కట్టగలిగారా? 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? దేవుడు అవకాశం ఇస్తే ఇంట్లో కూర్చొని వ్యాపారం చేసుకొని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్దు అంటానే వాళ్ళు స్టేట్మెంట్. కోనసీమ జిల్లా వాడపల్లి వెంకన్న ఆలయ మాడ వీధుల విస్తరణ అభివృద్ధిపై అధికారులు గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా స్థల సేకరణ చేపడుతున్నామన్నారు. ఆలయ అభివృద్ధికి గ్రామస్తులు సహకరించాలని అధికారులు కోరారు. ఈ అంశంపై 2 రోజుల్లో తమ అభిప్రాయాలను తెలియజేస్తామని గ్రామస్తులు తెలిపారు. త్వరలో జిల్లా కలెక్టర్తో సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. సచివాలయంలో మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులతో పాటు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలో వైద్యారోగ్య రంగ రూపురేఖలు మార్చేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక అడుగు వేశారు. నియోజకవర్గంలోని సబ్ సెంటర్లు, పిహెచ్సిలు, సిహెచ్సిలు, ఏరియా ఆసుపత్రులలో అవసరమైన మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకం, సాంకేతిక పరికరాలు, అవసరమైన నిధుల మంజూరుపై చర్చించారు. మునుగోడు, నాంపల్లి పిహెచ్లను ఆధునీకరించి 30 పడకల ఆసుపత్రులుగా అభివృద్ధి చేయడం, మర్రిగూడ సిహెచ్సిని 30 నుంచి 50 పడకలకు పెంచడంతో పాటు సిబ్బంది నియామకం, సాంకేతిక పరికరాలు, పోస్టుమార్టం రూమ్ కల్పించాలని కోరారు. పర్యటనలంటే ఎక్కువగా కొత్త ప్రాంతాలు చూడడం, ప్రకృతిని ఆస్వాదించడం ఎక్కువగా వినిపిస్తాయి. అయితే ఇటీవల హైదరాబాద్లో తీరు మారిందని చెబుతోంది గ్లోబల్ ట్రావెల్ యాప్ స్కై స్కానర్ నిర్వహించిన సర్వే. ది ఇండియా కల్చర్ ట్రావెల్ ఇండెక్స్ పేరుతో స్కై స్కానర్ హైదరాబాద్లపై నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఈ మేరకు నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో సమావేశం నిర్వహించిన స్కై స్కానర్ సంస్థ తమ ఫైండింగ్స్ను ప్రకటించింది. సంస్కృతి ఆధారిత పర్యాటకాన్ని హైదరాబాదీలు ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు ప్రకటించింది. స్థానిక ఆహారం, అక్కడి సంస్కృతిని ఆస్వాదించేందుకు మక్కువ చూపుతున్నారని తేల్చింది. నగరంలోని ప్రతి ఇద్దరిలో ఒకరు సాంస్కృతిక అనుభవాల కోసం ప్రయాణాలను ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. హైదరాబాదీలు టూరిస్టు డెస్టినేషన్ను నిర్ణయించడంలో స్థానిక ఆహారమే 56% కారణమవుతుందని తెలిపింది. 95% మంది తెలంగాణ వెలుపల గల ప్రాంతాలను పర్యటించేందుకు ఆసక్తి చూపుతున్నారని అభిప్రాయపడింది. ఇక దుర్గా పూజ, దీపావళి, కుంభమేళ, సంక్రాంతి, బతుకమ్మ, నవరాత్రులు, బోనాల వంటి పండుగల వేళ ఆధ్యాత్మికతను ఆస్వాదించేందుకు ఎక్కువగా ప్రయాణాలను ప్లాన్ చేసుకుంటున్నారని స్పష్టం చేసింది. హైదరాబాద్ ప్రజలు దేశీయ పర్యటనలతో పాటు విదేశాలకు కూడా సాంస్కృతిక అనుభవాల కోసం వెళ్లాలని ఆసక్తి చూపుతున్నారన్న స్కై స్కానర్ ఇప్పటికే 25% మంది విదేశాల్లో సాంస్కృతిక పర్యటన చేశారని వెల్లడించింది.
My name is Neil. I lead Skyscanner's India market and I'm a travel and destinations expert. I'm here today in Hyderabad to share details and findings of our cultural travel index and also share how Hyderabadi travelers are embracing culture in their travel journey. So this press conference is about how we've seen that for decades the main decision for a traveler was the destination, but now we're seeing that the experience matters more than the destination. Almost 2 out of 3 Indians are traveling to new places based on what festivals or heritage sites or food experiences, and we're seeing that this is a trend which is here to stay. So we wanted to share findings not just from an India perspective but also from a Hyderabad perspective. Why are people traveling the way they are? ప్రతి 6 జంటలలో ఒకరు సంతానలేమి సమస్య బారిన పడుతున్నారని, తెలంగాణలో సంతానోత్పత్తి రేటు 1.5కి పడిపోయిందని డాక్టర్ శోభిత్ అగర్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. నోవా ఐఫ్ఎఫ్ ఫెర్టిలిటీ ఆధ్వర్యంలో ఎథిక్స్ అండ్ అవేర్నెస్ ఇన్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీపై నిపుణులతో చర్చా వేదిక నిర్వహించారు. ఏఆర్టీ చట్టం ఫెర్టిలిటీ సంరక్షణలో ఎంతో అవసరమైన నిబంధనలను తీసుకువచ్చిందని, చట్టం అమలులో ఉన్నప్పటికీ రోగులు తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ఫెర్టిలిటీ సంస్థలు అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ చట్టానికి సంబంధించిన వివరాలను తమ కేంద్రాల్లో స్పష్టంగా ప్రదర్శించాలని ఏసీపీ మురళీకృష్ణ అన్నారు. రోగులకు వారి హక్కులు, చట్టం కల్పించే రక్షణపై అవగాహన కలిగి ఉండాలన్నారు. where we have involved మా CEO మిస్టర్ శోభిత్ అగర్వాల్ వచ్చారు. తర్వాత లా ఎన్ఫోర్స్మెంట్ నుంచి మన ఏసీపీ మిస్టర్ శ్రీ మురళీకృష్ణ గారు వచ్చారు. తర్వాత ఒక మెడికల్ జర్నలిస్ట్ మిస్సెస్ కనీజా వచ్చారు. తర్వాత మెడికో లీగల్ ఎక్స్పర్ట్ డాక్టర్ గీతేంద్ర శర్మ వచ్చారు. సో ద మెయిన్ ఇంటెన్షన్ ఇది ఎందుకు చేసాం మేము అంటే ఒక పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. అసలు ఏంటి ఇప్పుడు ఇన్ని కేసులు జరుగుతున్నాయి, ఇంత మిస్ఇన్ఫర్మేషన్ ఉంది, జనంకి తెలియాలి. ఒక ఏఆర్టీ యాక్ట్ అనేది ఒకటి ఉంది, దాని మూలాన వాళ్ళు సేఫ్ గార్డ్ అవుతారు. ప్రొసీజరల్గా ఎవరైతే చేస్తున్నారో, ఎథికల్ ప్రాక్టీస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో, ఏమేం సెంటర్స్ ఈ యాక్ట్ని ఫాలో అయ్యి టెక్నికలీ రైట్ వేలో వెళ్తున్నాయో, సో దిస్ ఈజ్ హౌ దే షుడ్ అప్రోచ్ డాక్టర్స్ ఆర్ ఫర్టిలిటీ సెంటర్స్. సో ఈ పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం దిస్ ఈజ్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్ దట్ వీ హ్యావ్ క్రియేటెడ్ టుడే. where we have involved మా CEO మిస్టర్ శోభిత్ అగర్వాల్ వచ్చారు. తర్వాత లా ఎన్ఫోర్స్మెంట్ నుంచి మన ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి మెట్రో టీవీ.